తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ను అరెస్ట్ చేయడం ఖండిస్తూ ఉన్నాం. అలాగే గుజరాతీలపై తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా దూసుకుంటున్నారు అనే విషయాన్ని అందరికీ తెలిసే విధంగా పాట పడిన గోరెంటు రమేష్ను అరెస్ట్ చేయడం ఖండిస్తూ ఉన్నాం. హైదరాబాదులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిపై దాడి చేసి వాళ్ళను చంపే ప్రయత్నం చేసినటువంటి గుజరాతీలను అరెస్ట్ చేయాలని చెప్పి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండించిన పాపానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు గతంలో తెలంగాణ ఉద్యమం కొట్లాడి ఏ విధంగా అయితే సాధించుకున్నామో, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని చెప్పి ఎలాగైతే తెలంగాణ కోసం పనిచేశామో, ఈరోజు భవిష్యత్తులో కూడా మార్వాడీలు తెలంగాణ ప్రాంతం మీద పడి పెట్టుబడులు పెట్టి తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ప్రతి గ్రామంలో బిజినెస్లు స్టార్ట్ చేసి తెలంగాణ ప్రాంతంలో పనిచేసుకొని వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న తెలంగాణ వ్యాపారస్తులను దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రతి పల్లెలో వ్యాపార సంస్థలు నెలకొల్పడం జరిగింది. వాళ్ళు వ్యాపారాలు నెలకొల్పడం మూలంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు పొట్ట చేతన పట్టుకొని ఏం చేయాలో అని తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాపారస్తులు ఉన్నారు. మా వైశ్య బిడ్డలు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, ఇలా అనేక బిజినెస్లలో గుజరాతీలు చొరబడి గుజరాత్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంపై, తెలంగాణ వాదులపై దాడులు చేసేదాకా వచ్చిందంటే దీన్ని అందరూ ఖండించాల్సిందే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో భవిష్యత్తులో వాళ్ళను పంపించాల్సిందే. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల పొట్ట కొడుతున్నందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద తిరగబడాల్సిందే. సో ఇదే విషయాన్ని తెలంగాణ శ్యామ్ గారు, రమేష్ గారు మాట్లాడితే, మొన్న బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక దోపిడీదారురాలు, ఆమె కూడా దోపిడీదారురాలే, హాస్పిటల్ ముసుగులో కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి కొల్లగొట్టిన వ్యక్తి, అది ప్రభుత్వం గుర్తించి ఆ హాస్పిటల్ను సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆమె తెలంగాణ బిడ్డల కోసం మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె ఏం మాట్లాడుతూ ఉందంటే, మేము గుజరాతీలకు అండగా ఉంటాం అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రాంతం మీద ఆవిడకి ఏమాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోహింగ్యాలు ఉన్నాయి, వాళ్ళని ఎల్లగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాధవీలత గారు, కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ రోహింగ్యాలు ఉంటే వాళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రతి విషయానికి కులాల పంచాయతీ పెట్టి, మతాల పంచాయతీ పెట్టి రాజకీయ పబ్బం కడుపుకోవడం కాదు. ఇక్కడ రోహింగ్యాలు ఉంటే వెళ్ళగొట్టొద్దని చెప్పి ఎవరైనా ఆపుతున్నారా మిమ్మల్ని? మీరు వెళ్ళగొట్టండి, మీకు దమ్ముంటే మీరు వెళ్ళగొట్టండి. కానీ ఓట్ల రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాధవీలత గారికి బాగుండదని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ శ్యామ్ను, గోరంటి వెంకన్న గారి, గోరెటి రమేష్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో గుజరాత్లో గో బ్యాక్ అని చెప్పి తెలంగాణ వ్యాపారస్తులని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.